వాస్తును దేవుడుగా చేశారు. క్రైస్తవులమైన మనకెందుకు చూడాలి? మనం ఎందుకు దృష్టి పెట్టాలి? మంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు వాస్తును చూపిస్తున్నారు. వాస్తు చూస్తేనే కలిసి వచ్చింది అనవాకండి. వాస్తు ప్రకారం కడితేనే కలిసి వచ్చింది అనవాకండి. సారాయి దుకాణానికి వెళ్ళండి. దుకాణం తెరవక ముందే జనులు క్యూ కడతారు. దుకాణం మూసేదాకా జనులు క్యూ కడతానే ఉంటారు. పెద్ద బిజినెస్ ఎక్కడ జరిగింది? సారాయి దుకాణంలోనే. ఆ దుకాణం వల్ల వాడికి ఏ వాస్తు లేదు. వాస్తు లేకపోయినా బ్రహ్మాండంగా వ్యాపారం సాగట్లేదా? ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్య విజయవాడలో వరదలు వచ్చినాయి. వరదల్లో చాలా ఇల్లు కొట్టుకొని పోయినాయి. కొందరు నిరాశ్రయులయ్యారు, కొందరు రక్త సంబంధికులు పోగొట్టుకున్నారు, కొందరు రోగగ్రస్తులయ్యారు, కొందరు జబ్బులతో బాధపడుతున్నారు, కొందరు అన్ని పోగొట్టుకున్నారు. అసలు విషయం ఏంటంటే విజయవాడలో కట్టిన ఇళ్లలో దాదాపుగా 90% వాస్తు ప్రకారమే కట్టారు. కానీ వరద వస్తే ఏమైంది?